ఆనాడు హైదరాబాదు, దాని తదుపరి సైబరాబాదు, సికింద్రాబాద్తో పాటు కొత్త నగరాన్ని నిర్మాణం చేయాలి. నగరం కేవలం ఇట్స్ నాట్ అబౌట్ రియల్ ఎస్టేట్. మేము హోలిస్టిక్గా ఆలోచన చేస్తాం. రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ లేనిది మనం ఒక స్థలంలో ఒక ఇల్లు కట్టలేం, స్థలం కూడా ఉండదు, దాంట్లో వసతులు ఏర్పాటు చేయలేం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు. రియల్ ఎస్టేట్ బికమ్స్ ఎ internal component for any development. So we appreciate it and we know it and we respect it. But provided what we are planning to do is to build a comprehensive net zero city. The city which will encompass housing, which will encompass hospitals, which will encompass educational institutions, sporting facilities and industries altogether. The 15,000 acres which was earlier in the form of Pharma City, we have decided and we have made a promise then before our elections that the Pharma City will become a model city in terms of net zero city. So that's the thinking of Honorable CM, and the name of the city is not been named till now. We are mentioning it as a fourth city. Fourth city corridor ku sambandhinchi kuda ఈ 15,000 ఎకరాలకు సంబంధించి రాబోయే కాలంలో ఒకవైపు ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, రెండో వైపు పరిశ్రమకు సంబంధించి కోర్ ఇంజనీరింగ్ సంబంధించిన పరిశ్రమలు, దాంతోపాటు అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ. మొన్న మేము ఫిబ్రవరి మాసంలో స్కిల్ యూనివర్సిటీ అంటే ఇట్లానే మాటలు చెప్తామని అనుకున్న వారికి మేము జవాబు కూడా చెప్పడం జరిగింది. మా చిత్తశుద్ధిలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని రాబోయే 2 నెలల కాలహయంలో దాని స్కిల్ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ చేయాలని ఆనంద్ మహీంద్రా గారిని చైర్మన్గా నియామకం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారి ముందుకొచ్చి ఈరోజు ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా ఈరోజు మన ప్రాంతాలకు సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కలిగాలనే ఒక ఆలోచన దృక్పథంతో స్కిల్ యూనివర్సిటీని మొట్టమొదటి రాష్ట్రం ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నేను అనేక సందర్భాల్లో క్రీడాకి సంబంధించిన మిత్రులను పెద్దలను కోరటం జరిగింది. రాజశేఖర్ గారు ఉన్నారు, ఇతర మిత్రులు ఉన్నారు. ఈరోజు మీరు నిత్యం నిర్మాణ రంగంలో ప్రతిరోజు నిత్యం పనిచేసే కార్పెంటర్స్ కానీ, ప్లంబర్సే కానీ, ఎలక్ట్రీషియన్సే కానీ వారికి సంబంధించిన నైపుణ్యం విషయంలో మీరు ఇబ్బంది పడతా ఉంటారు. నైపుణ్యం లేని అనేక మంది అన్స్కిల్డ్ పీపుల్ని కూడా తీసుకొని మీరు వారికి నైపుణ్యాన్నితో పాటు శిక్షణ ఇచ్చి వారి మీ పరిశ్రమలో ఉపాధి కల్పిస్తూ ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కాలంలో చేపట్టేది మా స్కిల్ యూనివర్సిటీలో ఈరోజు ప్రాపర్టీ డెవలపర్స్కు సంబంధించి మీకు ప్రధానమైన ఎవరైతే అవసరాలు ఉంటాయో ఈ ప్లంబర్సో, ఎలక్ట్రీషియన్సో, కార్పెంటర్సో వీటన్ని విషయంలో మీకు కావాల్సిన స్కిల్స్ని వారికి ఇంపార్ట్ చేస్తూ జాబ్ రెడీగా మీకే అందించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. మీ అందరి సహకారాన్ని కూడా కోరడం జరిగింది. సో అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ వర్టికల్ ఇండస్ట్రీకి సంబంధించే కానీ, గవర్నెన్స్ సంబంధించే కానీ ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ వర్టికల్లో ఈ స్కిల్స్ని ఇంపార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకోవాలనే ఓ దృక్పథంతో పోతాను. సో ఆ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి నేను మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి తరఫున. రేపు మీ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించిన ఇక్కడ చిన్న స్థాయిలో నుంచి పెద్ద స్థాయిలో ఉన్న మరి అనేక మంది కన్స్ట్రక్షన్కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. వారికి కావాల్సిన అవసరాలను దృష్టిలో పెట్టుకునే మా స్కిల్ యూనివర్సిటీలో మరి మేము వారికి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ కూడా ప్రభుత్వం తరఫున మా అధికారులు లేకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యాకల్టీతో కాకుండా ఈరోజు క్రెడైస్ వారు ముందుకొచ్చి నేను నిజంగానే హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రభుత్వ పరంగా ఈరోజు మేము ఒక వర్టికల్ కన్స్ట్రక్షన్ వర్టికల్ని ఏర్పాటు చేసుకున్నాం ట్రైనింగ్ ఇవ్వటానికి. ఆ ట్రైనింగ్ ఇచ్చిన వర్టికల్లో మీరందరూ వచ్చి మీరు ముందుకొచ్చి మేము ఈ సంవత్సరం మేము వారందరికీ ట్రైనింగ్ ఇస్తామని మీరు భాగస్వాములు అవుతున్న సందర్భంలో క్రెడాయికి సంబంధించిన మిత్రులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డిఫరెంట్ వర్టికల్స్
ఫార్మాకు సంబంధించి ఫార్మా దిగ్గజం ప్రధానంగా ముందుకు వచ్చి మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. కన్స్ట్రక్షన్కి సంబంధించి క్రెడై వారు వస్తున్నారు. అదేవిధంగా ఐటీ రంగానికి సంబంధించి 2-3 సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. మరి ఈ వర్టికల్స్ అన్నిటిని కూడా ఇండస్ట్రీ డ్రివెన్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. దిస్ విల్ షో రిజల్ట్స్ ఆఫ్టర్ 2 years. Please bear with us for 2 years. We will become the skill capital of India. Not only for India, I am aiming for skill capital for the globe. Definitely we will show the results. So this is one angle to show that the services which are required for your industry, we will see that it's all available. And secondly, రెండోది వచ్చే వరకు ఈరోజు ప్రతి సందర్భంలో చెప్తా ఉంటారు, సరే రాజకీయ పరంగా అనేక మంది దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ కమ్ ఫ్రమ్ మై మౌత్. బట్ ఇక్కడ క్రెడై సంస్థకు సంబంధించిన మా రాజశేఖరరావు, మా జగదీశ్వరరావు గారు, జగదీప్ గారి దగ్గర నుంచి ఇంతకుముందే మా మిత్రులందరికీ కూడా వారు స్టాటిస్టిక్స్ ఇవ్వటం జరిగింది. మరి ఒక్క ప్రాపర్టీ షో చేస్తే 2 నెలల క్రితమా, గత నెలలో ఒక ప్రాపర్టీ షో ఇదే రాష్ట్రంలో ఇదే సమయంలో 1 నెల రోజుల క్రితం చేస్తే 270 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్లో ఒక్కడు ఫ్లాట్ గుంటలేడని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈరోజు హైదరాబాద్ని, మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పే బదులు దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కాదనేది 270 కోట్లు వీరికి సంబంధించిన మిత్రులు ఎవరో అటువైపు ఉన్నవారు వారు సేల్స్ చేయటం జరిగింది. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈస్ట్ హైదరాబాద్కు సంబంధించి కూడా 70 లక్షల రూపాయల యావరేజ్ యూనిట్స్ సోల్డ్ చేస్తే 42% గ్రోత్ ఉందని చెప్తా ఉన్నారు మిత్రులు. చాలా పాజిటివ్గా గ్రోత్ ట్రజెక్టరీ ముందుకు నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు పర్చేసింగ్ కెపాసిటీ మన ప్రాంతవాసులు పెరుగుతూ ఉంది. ఆ క్రమంలో 1 కోటి నుంచి 2 కోట్ల వరకు 255%, అంటే 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఇల్లులు కొనుక్కునేవారు వారు చూపెట్టిన ఆసక్తి 255% పెరిగిందని మా సోదరులు చెప్తా ఉన్నప్పుడు, ఈ సంవత్సరం పరంగా ప్రభుత్వ విధానాల పట్ల ఇంకా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున నమ్మకం పోతా ఉన్న తరుణంలో వీటన్నిటిని కూడా ఈ దుష్ప్రచారాలు పక్కన పెట్టి మీకు కావాల్సిన అవసరాలకు సంబంధించి ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నం చేయడం జరుగుతుంది. మేము ఈరోజు కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను, మొన్న జరిగిన అమెరికా మరియు దక్షిణ కొరియాకు సంబంధించిన మరి వాణిజ్యం వ్యాపారంతో పాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మేము పోవటం జరిగింది. దాదాపు 31,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని అనేక మంది పారిశ్రామికవేత్తలు ఎంఓయూలు చేసుకోవటం జరిగింది. తద్వారా ఒక 30,750 మందికి రాబోయే 2-3 సంవత్సరాల 4 సంవత్సరాల కాలంలో ఉపాధి కలిగించే నమ్మకం ఆచరణలో పెట్టి మేము దాదాపు 8 రోజుల పాటు జరిగిన మా అమెరికా, అదేవిధంగా సౌత్ కొరియాకు సంబంధించిన సంఘటనకు సంబంధించి ప్రధానమైన కంపెనీలు ఈరోజు మొన్ననే మేము ఒకటి విషయం మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. కమిట్మెంట్, కన్విక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుందంటే, నేను ముఖ్యమంత్రి గారు కాగ్నిజెంట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని చేయటం జరిగింది మార్చిలో. చేసి మీరు అతి త్వరలో మీరు ఎక్స్పాండ్ చేసే కెపాసిటీ బెంగళూరు, మెడ్రాస్లో పెట్టకుండా మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు మేము మరొకసారి పెద్ద ఎత్తున ఇస్తామని చెప్పి వారి నమ్మకంతో ఈరోజు ఒక 5 నెలల కాలంలో వారి పనులు మొదలుపెట్టుకొని 15,000 మందికి ఉపాధి కలిగించే కార్యక్రమం మేము ఆ రోజు చెప్పాం. మొన్న 14 ఆగస్టు నాడు మరో 15,000 మందికి ఉపాధి కలిగించే కార్యాచరణ కూడా తీసుకోవటం జరిగింది. సరే, ఆ సందర్భంలో నేను 2-3 సందర్భాల్లో వారికి చెప్పినప్పుడు మీకు కావాల్సిన 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ మళ్ళా వెస్ట్ వైపు చూడకుండా ఈస్టో
సౌత్ నార్త్ చూడండి అని మీ అందరి తరఫున, ఈ ప్రాంతవాసులందరి తరఫున ఐ వాజ్ మార్కెటింగ్ దిస్. కానీ అక్కడ ఏమైంది, ఈరోజు సంస్థకు సంబంధించి రెంటల్ స్పేస్ సంబంధించి ఫైనలైజ్ చేసేటప్పుడు వారికి ప్రత్యేకమైన ఇంటర్నేషనల్ కన్సల్టెన్స్ ద్వారా పోతా ఉన్న సందర్భాన్ని మీ దృష్టికి కూడా తీసుకొస్తాను. మీకు కూడా తెలుసు, చాలామంది పెద్దలు ఉన్నారు కనుక. డెఫినెట్లీ ఇంకా కొత్త కంపెనీస్ వచ్చే క్రమంలో నేను ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్తో కూడా సంప్రదింపు చేయటం జరుగుతుంది. వారికి కావాల్సిందే ఇంకా ఏమైనా కొత్తగా కన్సెషన్స్ ఇచ్చే క్రమం ఉండాలి అని వారి ఆలోచన చేస్తే ఈస్ట్ కానీ ప్రధానంగా ఈస్ట్ వైపు చూసుకునే కార్యక్రమంలో ఈ విధంగా కన్సెషన్స్ ఇస్తే సాఫ్ట్వేర్ కంపెనీసే కానీ వేరే ఇతర సర్వీస్ సెక్టర్కి సంబంధించిన కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటే గవర్నమెంట్ డజంట్ మైండ్ గివింగ్ కన్సెషన్స్ అండ్ వీఆర్ దేర్ ఫర్ యూ అండ్ వీ వుడ్ గో బై ఇట్. సో ఈరోజు కాగ్నేటివ్కి సంబంధించి కానీ మరొక స్టార్టప్స్కి సంబంధించి అనేక సంస్థలు మహిళా స్టార్టప్స్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నారు. ఆ సందర్భంలో కూడా మేము ప్రభుత్వ పరంగా ఒక పుష్ ఇచ్చే కార్యక్రమంలో అనేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని తీసుకురాకపోతున్నాం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ, రేపు సెమీ కండక్టర్స్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సే కానీ, బయోకు సంబంధించి ఇప్పుడు అటువైపున నార్త్ వైపున జీనోమ్ వ్యాలీకి సంబంధించిన ఎక్స్టెన్షన్ గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఇక్కడ రాబోయే కాలంలో ఐటీ రంగానికి సంబంధించి ఒక 2-3 హబ్లను ఇక్కడ క్రియేట్ చేసే ఒక కార్యక్రమం మా దృష్టిలో ఉంది. ఆ క్రమంలో కూడా రేపు రాబోయే కాలంలో మరి కొత్త ఏదైనా కంపెనీస్ వచ్చినా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆ విధంగా డెవలప్ చేస్తే తప్పకుండా వారంతట వారు వస్తారు కనుక తప్పకుండా చేయటం జరుగుతుంది. మేము అనేక సందర్భాలు, నేను మన పత్రికా సమావేశంలో కూడా చెప్పిన, తెలంగాణ ప్రభుత్వం, మా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు మన రాష్ట్రము అగ్రగామి రాష్ట్రంగా ఉండాలి. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాకు పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో, మన జనాభాతో కూడుకున్న అనేక దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకు అధిగమించే మానవ వనరులు కానీ, ఇక్కడ ఉన్న ఇతర వనరులు మన ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ విధంగా ఆలోచన చేయాలని వారు చెప్పడం, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు నిరాశ నిస్పృహతో ఎవరైనా కొన్ని సోషల్ మీడియా ద్వారా ఒక గొప్ప ప్రయత్నం చేస్తూనే ఉంటారు, మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని మేము ఎప్పుడు కూడా ఆలోచన చేయం. మా కమిట్మెంట్, మా కన్విక్షన్ ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యవస్థను, రియల్ ఎస్టేట్ నేను ఇంతకుముందు చెప్పా, ఇట్స్ ఎ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ డెవలప్మెంట్ ప్రాసెస్. చిన్న ఇల్లు కట్టాలన్నా, పెద్ద కార్పొరేట్ కంపెనీ కట్టాలన్నా, రేపొద్దున ఏ వ్యవస్థ ప్రభుత్వం హౌసింగ్ సంబంధించి పేదవారి కట్టాలన్నా రియల్ ఎస్టేట్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ అండ్ కోర్ కంపోనెంట్ యాజ్ ఎ గ్రోత్ ఇంజన్. సో దాన్ని విస్మరించకుండా పెద్ద ఎత్తున మీకు కావలసిన ఏదైతే సౌకర్యాలు మీకు అవసరమో, ఏ విధమైన పుష్ అవసరమో తప్పకుండా ఏర్పాటు చేస్తాం. మీరందరూ కూడా మరి రాష్ట్ర ప్రగతిలో పెద్ద ఎత్తున భాగస్వాములు. ఈరోజు మీ జీఎస్టీకి సంబంధించి కానీ, అదేవిధంగా మీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో కూడుకున్న అనేక అంశాల భాగంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ట్యాక్సుల పరంగా ఈరోజు రెవెన్యూ వస్తూ ఉంటుంది. అది మేము విస్మరించాం. దానికి సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. కానీ ఓ మిత్రులు ఇంతకుముందు నేను స్టాల్ విజిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాను. పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సార్ మీరు చేస్తూ ఉన్నారు కానీ మార్కెటింగ్ చేసుకుంటలేరు అని చెప్పారు. ఎస్ సార్, యూ టోల్ ద సేమ్ థింగ్, బట్ వీ బిలీవ్ ఇన్ యాక్షన్ rather than marketing first. And I have told you, and I will reflect a couple of things. We told about the skill university, we got it. We told about our investments. We didn't publicize that we'll get 1,000 crores or 2,000 crores or 3,000 crores, and we didn't embark on a journey stating that we are going to get 30,000 crores as an investment, but we made it. We didn't go to Davos that
And nobody would have believed that. If Sridhar Babu or Revanth Reddy is going, 40,000 crores investment would be coming. Nobody would have thought. My friends over there wouldn't have thought it. No, it's the commitment and the conviction what we reflected in the meetings over there. The confidence we instilled among our investors, among our partners over there has created a hope. And we will go by it. And the publicity, మా పాత్రికేయ మిత్రులపైనే ఉంటుంది. We can do publicity. Definitely, that is also a positive point. Now, these days, because I have been in politics for the past 25 years. When I started my journey as an MLA, then 25 years back, I had a different mind with different principles. My vision for the society was too idealistic then. Now it has slightly changed, it's become blur and things are going. So now the marketing has become a component for the politics and the political system and the governance also. We appreciate your idea, but here we are mostly interested in trying to create the basic amenities and try to prove ourselves less of a talk, more of a performance. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఆ ఆలోచనతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. What are the new suggestions or the novel suggestions or the constructive suggestions given by the CREDAI and the people and all my friends over here on the days will be taken positively. నేను పాత్రికేయ మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నా, నేను చెప్పిన గణాంకాలు CREDAI వాళ్ళు చెప్పింది, నేను కాదు. మా ప్రభుత్వం తరఫున చెప్తే అది పెద్ద పబ్లిసిటీ చేస్తున్నాం అంటున్నారు. కానీ CREDAI వాళ్ళు చెప్తా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వం అభివృద్ధి భాగంలో చేస్తూ ఉన్న అనేక నిర్ణయాలు ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. దీనికి ఒక సూచన ఇది, వన్ ఆఫ్ ద ఇండికేటర్. ఈ ఇండికేటర్ను కూడా ప్రతిబింబించే కార్యాచరణలో నేను చెప్పకుండా రాజశేఖర్ గారు చెప్పిండ్రు, జగదీశ్వర్ రావు గారు చెప్పిండ్రు, జగదీప్ గారు చెప్పిండ్రు. సో దాన్ని ఇంకా ముందడుగు చేసే ప్రయత్నంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. వీఆర్ దేర్ ఫర్ యూ అండ్ మై నెక్స్ట్ జాబ్ ఈజ్ టు హ్యావ్ a very big software park here. I am guaranteeing that, I am promising that. I will talk to my Honorable Chief Minister and we will start the work immediately. With these few words, I would like to really congratulate all the developers over here who have been contributing their might, their energy, their financial prowess to create the basic infrastructure for the common man and also to different sections of the society. I appreciate and value all your commitment. And on behalf of government, we will try to strengthen you because it's a win-win situation. If we strengthen you and state will grow. If state grows, people will have all the facilities and amenities what we promised. Please do like, share and subscribe to Real Estate TV.